ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పరిశుద్ధ దినంలో ఈ ఆరాధన కూడికను మనం ప్రారంభం చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా యేసు ప్రభువా, ఘనమైన దేవ, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తమైన దేవ, అద్వితీయుడైన మా గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాపములో శాపములో ఉన్న మా జీవితాలను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మా కోసం ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో బలియాగమై మీ రక్తాన్ని కార్చి మమ్మల్ని విమోచించటానికి ఆ శిలువలో మరణించి తిరిగి లేచిన మా గొప్ప దేవ, మీ రక్తంతో మమ్మల్ని విమోచించి మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ జనముగా చేసుకొని ఈ లోకంలో నీకోసం జీవించటానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. మా జీవిత యాత్రలో మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మాకు అనుగ్రహిస్తూ మా పట్ల మీరు చేస్తున్న మీ గొప్ప కార్యాలన్నిటిని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున ఈ పరిశుద్ధ దినంలో ప్రభువా మీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పాపదోషములు మీ సన్నిధికి అడ్డుగా ఉంటే ప్రభువా వాటిని తొలగించి ప్రభువా ఈరోజు మీ సన్నిధిలో ఆనందించటానికి, మీ సన్నిధి అనుభవించటానికి నీ ప్రత్యేకమైన కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పౌర్ణైన పాటలో నేను గణపరిచినట్లుగా కృప దయచేయండి. ప్రతిమధ్య వర్తమానాల్లో మీ సేవకులు వాడుకున్న తండ్రి మీ వాక్యం మాకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరేమై ఉన్నారో అందును బట్టి నేను ఆరాధించటానికి, నేను కీర్తించి కొనియాడటానికి, మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో పరిశుద్ధమైన బలలో పాలు పొందటానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని నడుచుకున్న జీవితాలు మాకు దయచేయమని, ఈ ఆరాధన కూడికలో అంతటిలో మాకు గొప్ప సహాయం తెచ్చమని, ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ప్రభువా ఆయా సమస్యలతో ఇక్కట్లో ఉన్నారో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని, సాతాను యొక్క ప్రతి తంత్రమును మీరు లయం చేసి ఈ సమయాన్ని ఆశీర్వదకరంగా చేయమని, మీ సేవకులమైన మమ్ములను ప్రభువా మీరు ప్రత్యేకించి వాడుకొని ఆశీర్వదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకం నుంచి 329వ పాట, శృతి చేసి నే పాడన స్తోత్ర గీతం, భజించి నే పొగడన స్వామి అనే పాట మనం పాడుతూ ప్రభువుని కీర్తించి ఆయన నామాన్ని కనపడతాం. ప్రళయములో నోవను కాచిన బలవంతుడవు నీవే కదా, జల ప్రళయము
సహాయకుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం సమరయ స్త్రీని కరుణతో దోచిన సచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో దోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువును ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథంలోంచి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, నమ్మదగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి తండ్రి. ఈరోజు నిన్ను ఏమని ఆరాధించాలనో, కీర్తించాలనో, నేను ఏమని కొనియాడాలనో ప్రభువా మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ సేవకునైన నన్ను ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మ నింపుదల అభిషేకం అనుగ్రహించి ఈ సమయాన్ని ఆశీర్వదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మన అంశము ఈరోజున మనము గమనిస్తే గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోగ్యత లేని మన జీవితాల్లో
దేవుడిచ్చిన యోగ్యతను జ్ఞాపకం చేసుకొని ఆయన కీర్తించి కొనియాడటానికి ఈరోజు మనం సిద్ధపడదాం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం, యూదా వారు బబులోను చెరలోనికి వారు వెళ్ళిన తరువాత 3వ దఫాలో పారసీకుల రాజుల యొక్క కాలంలో వారు తిరిగి యెరూషలేముకు వచ్చిన సందర్భం అని మనం గమనిస్తూ వచ్చాం. నెహెమ్యా గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి వారం మనము అలా గమనిస్తూ ఉన్నాం. యెరూషలేము యొక్క ప్రాకారాలు వారు నిర్మాణం చేయటం మొదటి 7 అధ్యాయాల్లో, ఆధ్యాత్మికమైన ఉజ్జీవానికి నెహెమ్యా ఎజ్రా సహాయంతో వారిని ప్రేరేపించటం 8 నుంచి 12 అధ్యాయాలు, కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రక్షాళన చేయడం మనం చూస్తాం 13వ అధ్యాయంలో. మనము గత వారాల్లో యెరూషలేము యొక్క ప్రాకార నిర్మాణం మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే గత కొన్ని వారాలుగా నెహెమ్యా ఎజ్రా యొక్క సహాయంతో యూదా వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన ఉజ్జీవానికి ప్రేరేపించిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో యూదా వారు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. ధర్మశాస్త్రాన్ని చదివారు, వారు శ్రద్ధగా విన్నారు, పశ్చాత్తాపడ్డారు, దాని ప్రకారంగా జీవించటానికి అనేకమైన విషయాలు కనుగొని వారు ఇష్టపడుతూ వచ్చారు. 9వ అధ్యాయంలో 3 భాగాలు మనం విభజించుకుంటూ వచ్చాం. మొట్టమొదటి 6 అధ్యాయాలు గాడ్స్ గ్రేట్నెస్, దేవుని యొక్క గొప్పతనం. 7వ వచనం నుంచి 30వ వచనం వరకు గాడ్స్ గుడ్నెస్, దేవుని యొక్క మంచితనం. ఈ 31వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం గమనిస్తే గాడ్స్ గ్రేస్. గత వారంలో గాడ్స్ గుడ్నెస్ గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము ద్వారా వారిని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఐగుప్తు నుంచి కనానుకి వారిని తీసుకొని వచ్చి కనానులో వారు జీవించినంత కాలం మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. వారు దేవుని బాధ పెడుతూ వచ్చారు. దేవుడు అనేక సందర్భాల్లో వారిని ఓర్చుకుంటూ వచ్చాడు, వారి పట్ల దయ చూపుతూ వచ్చాడు, కృప చూపుతూ వచ్చాడు. అయినప్పటికీ వారు మాట వినలేకుండా పోతూ వచ్చారు. దేవుడు వారిని క్రమశిక్షణ చేయడం మనం చూస్తూ వచ్చాం. క్రమశిక్షణ చేయటం కూడా ఎందుకయ్యా అంటే వారిని తన వైపు మళ్లించుకోవాలని, తనను సేవించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ వచ్చాడు. దేవుని యొక్క మంచితనం గత వారంలో మనం చూస్తూ వచ్చాం. ఈ రోజున దేవుని యొక్క కృప, యోగ్యత లేని జీవితాలకు దేవుడు యోగ్యతనిచ్చే ఆ కృపను ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. ప్రియమైన వారలారా, మనం గమనిస్తే ఈ యొక్క 31వ వచనం నుంచి 37వ వచనాల్లో మనము దీన్ని ధ్యానిస్తే 4 విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా 31వ వచనం నుంచి 33వ వచనం వరకు పరీక్షించుకునుట, 34, 35 వచనాల్లో పశ్చాత్తాపరుట, 36, 37 వచనాల్లో ప్రార్థన. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఈ యొక్క 10వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆ భాగం ఇక్కడ తెలుగులో ఉన్న భాగం ఇంగ్లీష్లో 38 వర్డ్స్ లాగా ఉందన్నమాట. అక్కడ దాన్ని బట్టి మనం చూస్తే ప్రత్యేకమైన జీవితం, పరీక్షించుకొనుట, పశ్చాత్తాపరుట, ప్రార్థన, ప్రత్యేకమైన జీవితం, 4 పాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రియమైన వారలారా, పరీక్ష అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యం. పరీక్ష పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. పశ్చాత్తాపము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి ప్రేరేపిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చూడండి, మొట్టమొదటి విషయం పరీక్షించుకొనుట అనే విషయంలో మనం గమనిస్తే 31వ వచనంలో 9వ అధ్యాయం 31వ వచనంలో, అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడునకు మా దేవ, అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని, మా రాజుల మీదికిని, ప్రధానుల మీదికిని, మా పితరుల మీదికిని, నీ జనులందరి మీదికిని వచ్చిన
శ్రమ ఇంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, ఈ భాగంలో మన జ్ఞాపకం చేసుకుంటే ఈ 31, 33 వచనంలో విశ్వాస జీవితంలో పరీక్షించుకునే విషయం అని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విశ్వాస జీవితంలో పరీక్ష అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. ఎందుకంటే మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాలలో దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నామా అనేది ఈ యొక్క స్వపరీక్ష మనం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క పరీక్ష మనం చేసుకోవడం వలన ఏమవుతుందంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గుర్తించగలం. అదే సమయంలో దేవుడు కూడా మన పట్ల ఏమై ఉన్నాడో, ఎంత కృప చూపుతున్నాడో మనం గమనించగలం. ప్రియులారా, చాలాసార్లు ఈ పరీక్ష దగ్గరికి వచ్చే పరిస్థితి ఏంటంటే కొన్నిసార్లు మన ఆలోచనలే కరెక్ట్ అనుకుంటాం, కొన్నిసార్లు మనము మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాం, కొన్నిసార్లు మనం చేసిందే కరెక్ట్ అనుకుంటాం. చాలామంది ఈ రోజుల్లో మనం గమనిస్తే ఆ విధంగా తమ్మును తాము సమర్థించుకొని దేవుని యొక్క వాక్యం నుంచి వేరైపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తాము ఆలోచించింది, తాము ఉద్దేశించింది, తాము మాట్లాడింది కరెక్ట్ అనుకొని వారి జీవితంలో ఒక విధమైన దానిలో నిలిచి ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియమైన వారలారా, ఒక విశ్వాసి మెలకువగా జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యంలో మనం పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం. మనం మాట్లాడే మాటలు దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా లేదా, మన ఆలోచనలు కానీ, మన ఉద్దేశాలు కానీ, మన ప్రవర్తన కానీ, మనము ఆచరించే పద్ధతులు కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదని ఎప్పుడైతే మనం సరిచూసుకుంటామో, ఆ విధంగా పరీక్షించుకుంటామో అప్పుడే శ్రేష్టమైన దానిని మనం కలిగి ఉంటాం. అప్పుడే దేవునికి ఇష్టమైన దానిని మనము చేసేవారంగా ఉంటాం. చాలాసార్లు లోకరీతిగా ఆలోచించినప్పుడు లోకం దృష్టికి అవి మంచిగానే కనిపిస్తాయి, కానీ దేవుని యొక్క వాక్యము చాలా విభిన్నమైనది. ఆ దాంట్లో శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైన విషయాలు ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు లోకాన్ని మనం సంతోషపెట్టాలని చూస్తూ ఉంటాం. లోకాన్ని మనం సంతోషపెడితే దేవుని సంతోషపెట్టలే. దేవుని యొక్క వాక్య విషయంలో మనం పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు రాజీ పడని జీవితాలు మనలో ఉంటే, లోకానుసారంగా ఆలోచించేటప్పుడు రాజీ పడే జీవితాలు మనలో ఉంటాయి. సంఘంలో కానీ, ఒక వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని యొక్క వాక్యంలో పరీక్షించుకున్నప్పుడే ఏది సత్యమో, ఏది నిజమో, ఏది ప్రాముఖ్యమో, ఏది బలహీనతో, ఏది శ్రేష్టమైనదో మనం గమనించగలం. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో మనం చూస్తే ఈ 9వ అధ్యాయంలో తమ్మును తాము వారు పరీక్షించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఏమై ఉన్నారో, దేవుడు ఏమై ఉన్నారో వారు గ్రహిస్తున్నారు. ఇక్కడ ఈ 30వ వచనంలో చూస్తే వారు ఇదే మాట్లాడుతున్నారు. ఓ ప్రభువా, మీరైతే మా పట్ల ఎంతో దయ చూపిస్తూ వచ్చారో, ఎంతో కనికరం చూపిస్తూ వచ్చారో, మేము మార్పు చెందడానికి అనేక పర్యాయములు మీ యొక్క సేవకులతో, మీ ప్రవక్తలతో మాకు బోధిస్తూ వచ్చారు, కానీ మేము ఈ మాట వినలేదు ప్రభువా. అందుకే మేము చెరలోనికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రభువా అని వారు తమను తాము పరీక్షించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. 31వ వచనంలో మనం గమనిస్తే, దేవా, ఈ పరిస్థితులన్నిటిలో కూడా మా పట్ల నీవు మహోపకారివై ఉండి మమ్మను బొత్తిగా నాశనము చేయక. దేవా, మీరు దయ చూపించిన దేవుడుగా ఉన్నారు, మా పట్ల ఉపకారము చూపిన దేవుడుగా ఉన్నారు. మేము చేసిన పనులకు మేము ఎప్పుడో నశించిపోయేవాళ్ళం, మేము ఎప్పుడో నాశనమైపోయేవాళ్ళం. అయినప్పటికీ మీరు ఇక్కడ మమ్మల్ని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. దేవుని యొక్క మనస్సు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని కృప మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మనం చూస్తున్నాం.
ఇశ్రాయేలు ప్రజలు, ఆ యొక్క యూదా వారు తమ్మును తాము వారు ఆలోచించుకుంటూ, అయ్యా మా ప్రజలు ప్రవర్తించిన దానికి వారెప్పుడో నాశనం కావాలి, వారెప్పుడో నశించిపోవాలి, అయితే నీవు బొత్తిగా నాశనం చేయలేదు, వారిని విడిచిపెట్టకుండా నువ్వు నడిపిస్తూ వచ్చావు ప్రభువా అని వారు గుర్తు చేసుకుంటున్నారు. తర్వాత చూడండి, నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు అంటున్నాడు. అయ్యా నీ కృప, నీ కనికరం నువ్వు చూపిస్తూ వచ్చావు. 32వ వచనంలో అంటాడు, చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడు మా దేవ అంటున్నారు. అయ్యా నువ్వు మహోపకారివి, నువ్వు కృప చూపించే దేవుడివి, నీ నిబంధన మా జీవితంలో జరిగించటానికి, మీ కార్యాలు మా జీవితంలో జరిగించటానికి మీరు మహాపరాక్రమశాలియు భయంకరుల దేవుడుగా మా పక్షాన నువ్వు ఉన్నావు అని జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనిస్తే తమ్మును తాము వారు చెక్ చేసుకుంటూ దేవుడు ఏమై ఉన్నాడో వారు గుర్తిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 33వ వచనంలో మనం గమనిస్తే, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే. దేవా మేము ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ వచ్చాం, శత్రువులు మా పైకి వస్తూ వచ్చారు. కారణం ఏంటంటే మేము నీకు యోగ్యంగా ప్రవర్తించలేదు కాబట్టే అటువంటి విపత్కరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటూ వచ్చాం ప్రభువా. నీవైతే న్యాయవంతుడవే, నీవు మా పక్షంగా న్యాయం చేస్తూ వచ్చావు. చూడండి, ఇక్కడ నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమే అంటున్నారు. తమను తాము పరీక్షించుకొని ఎంత జాగ్రత్తగా వారు తమ స్థితిని ఒప్పుకుంటున్నారో మనం చూడాలి. ప్రియులారా, మనిషి యొక్క స్వభావం మనం ఆలోచిస్తే తమ తప్పును ఒప్పుకునేవారు చాలా తక్కువ ఉంటారు. వారిలో ఉన్న నా అనే స్వభావం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. అరే నేను ఎంతటి వాడినైనప్పటికీ, ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ, వాక్య జ్ఞానము నాకున్నప్పటికీ నేను ప్రవర్తించిన తీరు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉంది కదా, అవును కదా, నేను తప్పు చేసినాను అని ఎప్పుడైతే ఆ కన్విక్షన్కి వస్తాడో అది చాలా శ్రేష్టమైన జీవితం. చేసిన పనిని అది యోగ్యమైనది కాకపోతే సమర్థించుకోవడం అంటారే, ఇంకా విరోధంగా పాపం చేయడానికి దారితీస్తుంది, ఇంకా నష్టపోవడానికి దారితీస్తుంది. చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారి ఆధ్యాత్మికమైన స్థితిని యూదా వారు గుర్తు చేసుకుంటున్నప్పుడు వారు చేస్తున్న పని ఏంటంటే, అవును ప్రభువా మేము నీ దృష్టికి చేసినది ముమ్మాటికి అది తప్పే ప్రభువా, నీవైతే న్యాయవంతుడవు, నీవైతే సత్యవంతుడవు, మేము న్యాయము తప్పిన వారము, మేము సత్యముగా ప్రవర్తించలేకపోయాము. వారు అంటున్న మాట ఏంటంటే ఇక్కడ మేము దుర్మార్గులమైతిమి అని చెప్తూ ఉన్నారు. తమను తాము పరీక్షించుకుంటూ తమ జీవితంలో వారు ఏమై ఉన్నారో, దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ వారు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియులారా, చాలా శ్రేష్టమైన సందర్భం ఇది. విశ్వాస జీవితంలో నిరంతరము జరగవలసిన శ్రేష్టమైన ప్రక్రియ అని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన యొక్క మాట్లాడిన మాటలు ఎప్పటికీ కరెక్ట్ అనుకోవడము అదంత శ్రేష్టమైనది కాదు. ఎప్పుడు మనకు ధైర్యంగా ఉండగలమంటే, ఎప్పుడు మనం వివేకంగా ప్రవర్తించగలమంటే, నా ప్రభువు నేను మాట్లాడిన దాని గురించి, నేను ఆలోచించిన దాని గురించి, నేను ప్రవర్తించిన దాని గురించి నా ప్రభువు ఏమంటున్నాడా, నా ప్రభువు మెచ్చుకుంటున్నాడా, నా ప్రభువుకి ఇది యోగ్యకరంగా ఉందా? ఆ ఆలోచనకి ఎప్పుడైతే వస్తామో దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోగలం, దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోగలం, దేవునికి ఇంకా దగ్గర కాగలం. మన జీవితంలో శ్రేష్టమైన మార్పు, ఆధ్యాత్మికమైన ఉజ్జీవం
ప్రారంభమవుతుంది. ప్రియులారా, సమర్థించుకుంటూ పోతే ఎన్ని రోజులైనా అలాగనే ఉండిపోతూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటంటే, మేము చేసిందే కరెక్టు, మేము అనుకున్నదే కరెక్టు అనుకోవడం వల్ల. అరే, నేను కరెక్ట్ అనుకునింది, నేను నాది ఓకే అనుకునింది, నా దేవుడు ఏమంటున్నాడు దీని గురించి అని ఆలోచిస్తే అది చాలా ప్రాముఖ్యం. యూదా వారి జీవితంలో నా అనే స్వభావం ఇక్కడ లేదు. వారు ఏమై ఉన్నారో, దేవుడు ఏమై ఉన్నారో చాలా చక్కగా అనలైజ్ చేసుకొని, ప్రభువా, మేము చాలాసార్లు దారి తప్పిపోతున్నప్పుడు నువ్వు ఓర్చుకుంటూ వచ్చావు, మీరు మహోపకారము చూపిస్తూ వచ్చారు, మమ్మల్ని బొత్తిగా నాశనం చేయక, మమ్మల్ని విడిచిపెట్టగా మీ కృపా కనికరం మాకు చూపించి, మీ నిబంధన మా జీవితంలో నెరవేరుస్తూ, మహాభయంకరుడు గొప్ప దేవుడుగా మా జీవితంలో నీవు పరాక్రమశాలిగా ఉండి, అయ్యా మేము దుర్మార్గులం అవుతున్నా నువ్వు సత్యవంతుడుగా, న్యాయవంతుడుగా నువ్వు ఉంటున్నావు ప్రభువా. తమ్మును తాము పరీక్షించుకుంటూ వారు చెప్తున్న మాటలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే, యూదా వారి యొక్క జీవితంలో వారు చెప్తున్న మాట 34వ వచనంలో పశ్చాత్తాపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. 34, 35 వచనాలు. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను ఆజ్ఞలైన వారు వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములు తలంచక, నీవు వారికిచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడునడతలు విడిచి మారు మనస్సు పొందరైరి. వారు పశ్చాత్తాపడుతున్న విషయం. ఈ భాగంలో ఈ 2 వచనాలు చూస్తే 5 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. నడవలేదు, వినకపోయిరి, తలంచక, సేవింపకపోయిరి, మారు మనస్సు పొందరేరి. నీ ధర్మశాస్త్రము అనుసరించి నడవలేదు. మా రాజులు కానీ, మా పితరులు కానీ, మా యాజకులు కానీ, మా ప్రధానులు కానీ, మా లేవీలు కానీ వారు జ్ఞాపకం చేసుకుంటే నీ ధర్మశాస్త్రము అనుసరించి నడవలేదు. నీ ఆజ్ఞలు వారు వినకపోయిరి. తర్వాత నువ్వు చూపిన ఉపకారములను తలంచుకోలేదు. తర్వాత నిన్ను వారి జీవితంలో విస్తారవంతమైన ఫలమైన జీవితమును జీవించినప్పటికీ నిన్ను సేవింపలేదు. చివరిగా అంటారు, చెడు నడతలు నడిచి మారు మనస్సు పొందరైరే. ఈ భాగంలో తమ్మును తాము వారు పశ్చాత్తాపడుతున్నారు. దేవా, మా జీవితంలో మేము దుర్మార్గులంగా ప్రవర్తిస్తూ మీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోకుండా, దేవా నీ ఆజ్ఞలు వినకుండా, నువ్వు చేసిన ఉపకారములు తలంచుకోకుండా, ఫలవంతమైన మేము అనుభవించినప్పటికీ నిన్ను సేవించకుండా, మా జీవితంలో చిన్నడుతులు నడిచి మారు మనసు పొందకుండా మేము జీవిస్తూ వచ్చాం ప్రభువా. అందుకే మేమెంతో నష్టపోయాం. సుదీర్ఘమైన 70 సంవత్సరాల చెరలో మేము నలిగిపోతూ వచ్చాం. శ్రేష్టమైన మా పట్టణము అగ్నితో కాల్చబడుతూ వచ్చింది. మా యవనస్తులు అనేకులు చెరలోనికి వెళ్ళిపోతూ వచ్చారు. మేము చాలా డిస్టర్బ్ అయినాం ప్రభువా. చూడండి, ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రక్క వారు దేవుని యొక్క కృపను, ఆయన వారి జీవితంలో చూపిన మహా గొప్ప కార్యాలను తలపోసుకుంటూ, రెండవ ప్రక్క వారు ఏం చేస్తున్నారంటే ఆయన గొప్ప కృపను తలుచుకొని పశ్చాత్తాపడుతున్నారు. ఒక విధంగా మనం ఆలోచిస్తే వారు ప్రవర్తించిన తీరు వారికే అసహ్యమనే విధంగా వారు ఆలోచించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. పశ్చాత్తాపం మన జీవితంలో ఎప్పుడు కలుగుతుందంటే,
మనము ఏమై ఉన్నామో అది స్పష్టంగా గ్రహించినప్పుడే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు, అవును కదా ప్రభువా, నేను నీకు అనుకూలంగా నడుచుకోలేకపోయాను కదా ప్రభువా అని ఎప్పుడైతే ఆ కన్విక్షన్కి మనం వస్తామో, మన హృదయంలో ఒక గొప్ప ప్రేరణ ప్రారంభమవుతుంది. అదే పశ్చాత్తాపం. దానికి చోటు ఇవ్వకపోతే, ఆ విధంగా తలుచుకోకపోతే, ఆ విధంగా ఆలోచించుకోకపోతే ఈ పశ్చాత్తాపం కలగదు. ఈరోజు ఎందుకు క్రైస్తవ సంఘములో ఉజ్జీవం కలగడం లేదంటే, ఈరోజు ఎందుకు క్రైస్తవులు దేవుని కోసం ఒక బలమైన ఉజ్జీవమైన క్రైస్తవ జీవితం జీవించలేకపోతున్నారు? కారణం ఏంటంటే, తమ యొక్క పొరపాటును వారు కనుగొనలేకపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్న చోటు ఇవ్వలేకపోతున్నారు. కొన్ని అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోకపోవటం వలన దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించలేకపోతున్నారు. అందుకే జీవితంలో మార్పు రావడం లేదు, క్రియల్లో మార్పు రావడం లేదు, పద్ధతుల్లో మార్పు రావడం లేదు. ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నా చచ్చిన బ్రతుకుల్లాగే ఉన్నాయి, కానీ ఒక ప్రత్యేకతను సంపాదించుకోలేకపోతున్నారు. సంఘాలు ఉజ్జీవం కనిపించటం లేదు. ఎండిపోయిన స్వభావాలు, బీడు భూముల్లాగా జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నా అర్థం చేసుకోలేని పరిస్థితి, దేవుడు మాట్లాడుతున్నా తమ్మును తాము ఏమై ఉన్నారో గ్రహించుకోలేని పరిస్థితి. లోకాన్ని ఆధారంగా చేసుకుంటూ జీవించడం, నా అనే స్వభావాన్ని ఆధారంగా చేసుకుంటూ జీవించడం, ఈ లోకంలో తినుము తాగుము అన్న విధానంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి, దేవుని రాజ్యానికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈ పశ్చాత్తాపం అనేది కనిపించలేని స్థితిలో ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, యూదావారు తమ పితరులు, ప్రధానులు, యాజకులు, రాజులు వారు ప్రవర్తించిన తీరును జ్ఞాపకం చేసుకొని, ఓ ప్రభువా, మేమెంత పొరపాటు చేశాం ప్రభువా, మేమెంత దుర్మార్గులమయ్యాం ప్రభువా, నీ ఉపకారములు తలంచుకోలేదు, మీ ఆజ్ఞలు మేము పాటించలేదు అయ్యా, మా చిన్నతో నడిచి మేము మారు మనస్సు పొందలేకుండా జీవిస్తూ వచ్చాం అయ్యా, నిన్ను సేవించలేకపోతూ వచ్చాం అని వారు పశ్చాత్తాపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత వారు చేస్తున్న మరొక ప్రాముఖ్యమైన విషయం మనం ఆలోచిస్తే, ఇక్కడ చూస్తే ప్రియులారా, ఇక్కడ ఈ భాగంలో మనం గమనిస్తే, పశ్చాత్తాపం అనేది మనలో మార్పు కలిగిస్తుంది. పశ్చాత్తాపం అనేది దేవుని దగ్గరకు నడిపిస్తుంది. పశ్చాత్తాపం అనేది ఆశీర్వాదాలకు పాత్రలు చేస్తుంది. పశ్చాత్తాపం అనేది మనం నష్టపోకుండా స్థిరపరుస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, వాళ్ళు చేస్తున్న మరొక ప్రాముఖ్యమైన విషయము 36వ వచనంలో ఆ విధంగా వారు పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంటే, చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. చిత్తగించుము ప్రభువా, మేము దాసులమయ్యా, పారసీకుల రాజుల యొక్క ఆ యొక్క పరిపాలన కింద మేము ఉన్నాం ప్రభువా. చిత్తగించుము, మేము దాసులమై ఉన్నాము, చిత్తగించుము, మాకు శ్రమలు కలుగుచున్నాయి. దేవునికి మొరపెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, మీకు అవిధేయులంగా ఉండి శత్రువుల యొక్క పరిపాలన కిందకి మేము వెళ్ళి మేమెంతో శ్రమపడుచున్నాం, దాసులంగా ఉన్నాం ప్రభువా, జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. పశ్చాత్తాపము పరీక్ష, పశ్చాత్తాపము నడిపించింది. పశ్చాత్తాపము దేవుని మీద ఆధారపడడానికి నడిపిస్తుంది. మనం ఇక్కడ గమనిస్తే ప్రియులారా, ఈ 10వ అధ్యాయం 1వ వచనంలో మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి
ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులు యాజకులు దానికి ముద్రలు వేసిరి. అయితే ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసినప్పుడు మాత్రం అది 9వ అధ్యాయంలోనికే ఉంది. 10వ అధ్యాయంలో ఆ తర్వాత నుంచి వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రత్యేకతను వారు కోరుకుంటున్నారు, ప్రత్యేకమైన జీవితం. వారు కొన్ని విషయాలలో కొన్ని తీర్మానాలు చేసుకొని, ప్రభువా మేము ఇంకా ఇలా ఉంటాం ప్రభువా, మేము ఇలా జీవిస్తాం ప్రభువా అని వారు తీర్మానం చేసుకున్నారు. చూడండి, మనం 10వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనం గమనిస్తే ఈ యొక్క చివరి వరకు 39వ వచనం వరకు కూడా వారు చేసుకున్న తీర్మానాలు, ప్రత్యేకమైన జీవితం జీవించటానికి వారు చేసుకున్న తీర్మానాలు స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తాయి. ఒకప్పుడు మేము ప్రత్యేకంగా జీవించలేకపోయాం ప్రభువా, ఇప్పటి నుంచి మేము ప్రత్యేకంగా జీవిస్తాం ప్రభువా అన్న తీర్మానం. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క ప్రార్థనలో వారు చేస్తున్న మాట, వారు పరీక్షించుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, ప్రార్థించారు, ప్రత్యేకంగా జీవించడానికి కొన్ని తీర్మానాలు వారు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయంలో వారు గ్రహించింది ఏంటంటే, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా, నువ్వెంత కృపగల దేవుడో ప్రభువా, మా స్థితి చాలా నీచమైనది, మా స్థితి చాలా భయంకరమైనది, మాకు అసలు యోగ్యత లేదు, అయినా ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది నీ కృపయ అని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది చాలా సత్యం ప్రియులారా. మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తా పోతే ఈరోజు మనం క్షేమంగా ఉండలేం, ఈరోజు మనం సమాధానంగా ఉండలేం. మన పాపములను బట్టి దేవుడు ప్రతీకారం చేస్తూ వెళితే మన జీవితాలు ఏపాటివి? ఆయన మహోపకారము చూపి కృపగలిగిన దేవుడుగా ఉండి, మహాభయంకరుడైన దేవుడుగా, ఆయన శ్రేష్టమైన పరాక్రమశాలిగా మనల్ని నడిపిస్తూ మన జీవితంలో తన కార్యాలు చేస్తూ సత్యం మన జీవితంలో, న్యాయం మన జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఇలా జీవించగలుగుతున్నాం. ఈరోజు మనం కూడా ఈ విధంగా ఆలోచించాలి. మనము కూడా యోధా వారిలాగా పరీక్షించుకోవాలి. దేవా, నా ఆలోచనలు ఎలాగున్నాయి ప్రభువా, నా తలంపులు ఎలాగున్నాయి ప్రభువా, నా క్రియలు ఎలాగున్నాయి ప్రభువా, నా ఉద్దేశాలు, నా యొక్క ఆచారాలు, నా పద్ధతులు ఎలాగున్నాయని మనము కూడా పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే దావీదు అంటాడు 139వ కీర్తనలో, ఆయన అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలను నీవు బాగా తెలుసుకున్నావు. యెహోవా నా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటాడు. తర్వాత 139 కీర్తన 23వ వచనం అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నడిపించుము అంటాడు. నన్ను పరీక్షించండి ప్రభువా. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను పరీక్షించండి ప్రభువా, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నీవు కూడా నన్ను పరీక్షించండి ప్రభువా. నా ఆలోచనల్లో, నా తలంపుల్లో, నా క్రియల్లో, నా ఉద్దేశాల్లో, నా ఆచారాలలో ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, ఏదైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తుందో, ఎక్కడైతే నీ మనసు నేను గాయపరుస్తున్నానో ప్రభువా, దాని విషయంలో నేను పశ్చాత్తాపడడానికి నాకు సహాయం చేయడని ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు నీతో చాలా విషయాలు మాట్లాడుతున్నా, నువ్వేంటో నీకు స్పష్టంగా దేవుడు నీకు తెలియపరుస్తున్నా, అవగాహన నీకు ఇస్తున్నా, సేవకుల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నా, లోకానుసారంగా ఆలోచించి నీ నిర్ణయాలు నువ్వు చేసుకుంటూ దేవునికి చోటివ్వక, దేవుని బాధ పెడుతూ ఆయాసకరంగా జీవిస్తూ ఉంటే, యూదావారిలాగా మనం కూడా పశ్చాత్తాపడి
ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మాట చెప్పాలి ప్రియులారా, దేవునికి నువ్వు విరోధంగా జీవించినంత కాలము నీ జీవితంలో నష్టమే తప్ప అది నీకు ప్రయోజనకరం కాదు. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుని యొక్క వాక్యములో తమ్మును తాము సరిచూసుకుంటూ, తమ్మును తాము పోలిక చేసుకుంటూ, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఏది సత్యము ఏది సత్యము కాదు, ఏది దేవునికి ఇష్టము ఏది దేవునికి ఇష్టము కాదు అని సరిచూసుకొని దాని విషయంలో పశ్చాత్తాపడి దేవుని వైపు చూస్తూ ఒక ప్రత్యేకమైన తీర్మానాలు చేసుకుంటూ ఉంటారో వారి జీవితాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. వారు ప్రభువుకు నమ్మకంగా జీవించగలరు. దేవునితో ఒక మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండగలరు. దేవుని యొక్క చిత్తము వారి జీవితంలో జరుగుతూ ఉంది. దేవుని ఆశీర్వాదాలు వారు పాత్రలుగా చేసుకుంటారు. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి మనం సిద్ధపడాలి ప్రియులారా. పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని ప్రత్యేకంగా జీవించటం చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన ఆరాధన అంటే తెలుసా? ఓ ప్రభువా, యూదా వారిలాగా నేను కూడా చాలాసార్లు నిన్ను సేవించక, నీవు చేసిన ఉపకారములు తలపోసుకోకుండా, అయ్యా నీ దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, దేవా నిన్ను సేవించకుండా, నా జీవితంలో మార్పు చెందవలసిన విషయాలు మార్పు చెందకుండా ప్రవర్తించినప్పుడు నీవైతే నన్ను విడిచిపెట్టకుండా, అయ్యా నన్ను బలపరుస్తూ, నాతో మాట్లాడుతూ, నన్ను హెచ్చరిస్తూ, సరైన మార్గములో నడిపించటానికి ఎంతో ఆసక్తి చూపిన దేవా, నేను నా ప్రవర్తన బట్టి నీ కోపాన్ని అనేక సార్లు అణుచుకున్న దేవా, అయ్యా నన్ను ఓర్చుకున్న నా ప్రభువా, నన్ను లయము చేయకుండా నా పైన ప్రేమ చూపిస్తూ, దయ చూపిస్తూ, కృప చూపిస్తూ, ఇంకా సమయాన్ని ఇస్తూ ప్రభువా, మీరు చూపిన ఆ కృపను బట్టి, మీరు చూపిన ఆ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా అని ఈరోజు ఆ ప్రభువుని మనం ఆరాధిస్తాం. నా ప్రవర్తన బట్టి నిన్ను బాధ పెట్టినా, నిన్ను ఇబ్బంది కలిగించినా నువ్వు ఓర్చుకుంటూ వచ్చావు నా దేవా. నన్ను విడిచిపెట్టగా నా పైన కృప చూపించిన దేవా. కొన్నిసార్లు క్రమశిక్షణ చేసినా ఆ క్రమశిక్షణ ద్వారా నీ ప్రేమ చూపించిన నా దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా అని ఆయన కృపను మన జ్ఞాపకం చేసుకొని, యోగ్యతలను నా జీవితానికి ఈరోజు నీ సన్నిధిలో ఉండే యోగ్యత నాకు ఇచ్చావు. నన్ను నేను పరీక్షించుకొని నీ పరిశుద్ధమైన బలాలో పాలు పొందే కృపను నాకు ఇచ్చావు. ఈరోజు నీ బిడ్డగా జీవించే యోగ్యత నాకు ఇచ్చావు. నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి, నా తలంపులను బట్టి, నా ఉద్దేశాలను బట్టి నేను ప్రవర్తిస్తే నేను ఏ పాటి వాడను ప్రభువా అని జ్ఞాపకం చేసుకుందాం ప్రియుడు. నీ కృప ఎంతో గొప్పది. అందును బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. నీ నామాన్ని కీర్తిస్తున్నాను ప్రభువా. నిన్ను కొనియాడుతున్నాను. నా పాపములను బట్టి నువ్వు ప్రతీకారం చేస్తే నేను తట్టుకోలేను ప్రభువా. అందుకే నా పైన నువ్వు జాలి చూపించావు. నాకు ఇవ్వాల్సిన శ్రేష్టమైన వాటిని ఇవ్వకుండా అయ్యా నువ్వు కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నావు. నీకు వందనాలు ప్రభువా అని ప్రభుని మనం ఆరాధిస్తాం. ఇంత గొప్ప కృప కలిగిన దేవుని నువ్వు ఇంకా అంగీకరించకపోతే, నీ హృదయంలో చేర్చుకోకపోతే, ఈరోజు ప్రభువుకి నీ జీవితాన్ని ఇస్తే ఆయన నీలో నివాసం చేస్తాడు. నీ పాప జీవితం అంతటిని తొలగించి ప్రత్యేకమైన శ్రేష్టమైన జీవితం నీకు ఇచ్చి తన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. బలలో పాల్పొందిన ప్రేమైన వారులారా, ఏదైతే ప్రభువుకు ఆయాసకరంగా ఉందో మనం పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాల్పొందాం. శ్రేష్టమైన జీవితం మనం జీవిస్తాం. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రభువుని మనం ఆరాధిస్తాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన ఎంత మహోపకారి ఉన్నాడో, ఎంత కృపగల దేవుడిగా ఉన్నాడో, పరాక్రమశాలిగా, భయంకరమైన దేవుడిగా, సత్యవంతుడిగా మన జీవితంలో అనేక సార్లు మనం దారి తప్పిపోతున్నప్పుడు ఎంత ప్రేమ చూపించాడో, మనం సరిచేయడానికి ఆయన ఎంత ఆసక్తి చూపాడో, మనం సరైన మార్గంలో జీవించడానికి ఎంతగా ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ వచ్చాడో ఈరోజు మన జ్ఞాపకం చేసుకుని
ఆ ప్రభువుని మనం ఆరాధిస్తాం. ప్రేమగల మా గొప్ప దేవానికి స్తోత్రాలు. మేమే పాటి వారం ప్రభా, మా జీవితాలే పాటివి ప్రభా. పాపములో శాపములో ఉన్న మా జీవితాలు మీరు రక్షించుకుని నీ బిడ్డగా చేసుకుంటూ వచ్చారు. నీకు స్తోత్రాలు. మా ఆధ్యాత్మికమైన జీవితంలో అనేక సార్లు దారి తొలగిపోతూ వచ్చాం. మా తలంపులను బట్టి, మా క్రియలను బట్టి, మా పద్ధతులను బట్టి నిన్ను బాధ పెడుతూ వచ్చాం. అయినప్పటికీ ప్రభువా, మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని సరిచేస్తూ వచ్చిన దేవానికి స్తోత్రాలు. అయినప్పటికీ అనేక సార్లు మీ మాట వినకుండా మేము దారి తొలగిపోయినప్పుడు ప్రభువా, మమ్మల్ని సరిచేసి తిరిగి నీ మార్గంలో నీ హక్కును చేర్చుకున్న దేవా, నీవు చూపించిన మహా గొప్ప ప్రేమకి నీకు స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బట్టి, నిన్ను సేవించే జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఓర్చుకున్న దేవా, మమ్మల్ని భరించిన దేవా, మమ్మల్ని సహించిన దేవా, మా పట్ల ప్రేమను చూపుతున్న మా దేవా, మా పట్ల మీ కృపను చూపుతున్న దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ శ్రేష్ఠ స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరు వ్యక్తిగతంగా మౌనంగా కొద్ది నిమిషాలు ఆరాధనలో మీరు గడపండి. ఈ సమయం దేవుని దీవెనకరం ఉంచును గాక. ప్రభువుని ఆరాధించిన మనము ఆయన పరిశుద్ధమైన బలలో మనం పాల్పొందుతాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. ఆ కలువరి శిలువలో మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరుచుకున్న దేవా, మా దోషములను బట్టి నలగొడతబట్టి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు. వేరే కూడా నలగొట్టబడిన మీ శరీరాన్ని సాదృశ్య రొట్టెలో పాల్పొందుతూ ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రొట్టెను దీవించి ఆశీర్వించమని, మేము పాల్పొందిన మీ దీవెనలు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆ ప్రభు యొక్క శరీర సాదృశ్య రొట్టెలో మనం పాల్పొందుతాం. ఆ రొట్టెను మీరు విరిచి మీరు దాన్ని తీసుకొని ప్రార్థన పూర్వకంగా దాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. వాక్యం చెప్తుంది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును వచించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగొచ్చున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోవడము. దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుండగా మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ఈ రొట్టెలో మనం పాల్గొంటాం. ఆ ప్రకారం మీ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయని చెప్పాను. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ కలువరి శిలువలో మీరు కాచిన అమూల్యమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ రక్తముతో మమ్మల్ని కడిగి సమస్త దుర్నీతులను మమ్మల్ని పవిత్రులుగా చేసిన ప్రభువా, మీ ప్రియబిడ్డలుగా చేసుకున్న మా యేసయ్య నీకు స్తోత్రాలు.
మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసములో పాలు పొందుతుండగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసంలో మనం పాలు పొందుతాం. ఆ సిలువలో ప్రభు చూపిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం పాలు పొందుతాం. విజ్ఞం ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మదగిన మా యేసు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యం విని మిమ్మల్ని ఆరాధించగలిగి పరిశుద్ధమైన బలలో పాల్పొందడానికి మీరు ఇచ్చిన కృపకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యోగ్యముగా పాల్పొందని ప్రియబిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా పొరపాటున చేయవేసుట వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో దూరదేశాల దూర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉద్యోగాలు, చేతి పనులు, వ్యాపారాలు చేసుకుంటూ మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి వారికి కావలసిన ఆరోగ్యమును, వారి జీవితంలో మీ గొప్ప సహాయం, సమాధానం మీరు దయచేసి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, నీలో ఎదగటానికి, స్థిరపడడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కార్యక్రమాలు ప్రభువా జూమ్ యాప్ ద్వారా చేస్తూ ఉండగా అనేకులు పాల్పొందే విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందరూ పాల్పొంది ప్రభువా నే తండ్రి వారి జీవితంలో నీలో ఎదుగుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఆరాధనలో పాల్గొన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, పేరు పేరు వరుస మీరు దీవించి ఆశీర్వదకరంగా వారి జీవితాల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నేను తండ్రి ఈ సమయంలో ప్రభా గర్భిణీస్తులు, చనిబిడ్డలను, వృద్ధాప్యులను వారికి జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక, తాత్కాలిక రోగాలతో బాధపడే వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభా వారి పట్ల మీ కృప చూపించి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యము, మీ క్షేమం పద్ధతి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలు ఉద్యోగాలకు వెళ్తున్నారు, చేతి పనులు, వ్యాపారాల కోసం, ఆయా పనుల కోసం బయటకు వెళ్తున్నప్పుడు ప్రభా తండ్రి మీ కాపుదల, భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల నుంచి మాకు కావాల్సిన విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారంగా సమస్తం మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ క్షేమాన్ని ప్రభా తండ్రి మాకును, మా దేశాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు నిన్ను సేవించినట్లుగా నీకోసం నమ్మకంగా జీవించే యొక్క తీర్మానాలు చేసుకునే విధంగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వారం అంతటిలో సంఘ పరిచర్యను ప్రభు సేవకుల పోషణ జ్ఞాపకం చేసుకొని వారు పంపిన దశమ భాగములను బట్టి కృతజ్ఞత, మొక్కుబడి, అర్పణలను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆహార పదార్థాలను బట్టి మీకు వందనాలు తండ్రి. వార కానుకుని ప్రభు వారు పంపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి కొదవ లేకుండా పట్టజాలంత విస్తారమైన దీవెనలు ప్రభా వారి జీవితంలో మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుస మీరు దీవించండి. వారికి ఉన్న సమస్యలు మీరు పరిష్కరించండి. మీ గొప్ప సన్నిధి సహాయము వారికి తోడుగా ఉంచి తండ్రి మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రత్యేకంగా ప్రార్థించమని కోరినారో వారందరికీ కావలసిన మీ కృప దయచేసి మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యూట్యూబ్ ద్వారా ప్రభా ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబాలు పేరు పేరు వరుస మీరు దీవించమని, రెండవ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడమని, దేవా నీ వాక్యాన్ని నడుచుకునే జీవితం మాకు దయచేయమని మహిమ గౌరవాలు మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా శుభాలను నేను తెలియజేస్తున్నాను. నమ్మదగిన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కొలుస్తున్న మనం ఆయన సన్నిధిలో ఈ విధంగా ఆయన మాటల చేత, ఆయన వాక్యం చేత ఆనందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆదివారం మరొకసారి దేవుని వాక్యంలో నుంచి మరొక ప్రాముఖ్యమైన సత్యాన్ని
మీ దృష్టికి నేను తీసుకొని రావాలని, మిమ్మల్ని బలపరచాలని నేను కోరుతున్నాను. మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయానికి మనం వచ్చాం. 6వ అధ్యాయంలో నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు పోయిన వారంలో నేను చెప్పినట్టుగా వారికి వారుగా కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నారు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వారికి ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడి వారు నచ్చినవి, వారు మెచ్చినవి, వారి పద్ధతుల ప్రకారంగా చేయటం మొదలు పెడితే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. మరి ముఖ్యంగా వారు ఎవరినైతే వారి స్వార్థం కొరకు ఉంచుకున్నారో వారే వారికి బళ్ళాలుగా, శూలాలుగా మిగిలిపోయారు. ఆ విధంగా వారి సమస్యలు వారు కొని తెచ్చుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎలాగో అనగా దేవుని వాక్యానికి లోబడక, దేవుని మాటలకు లోబడక, దేవుని యొక్క మాటలు చెప్తూ ఉండగా అనేకమైన విషయాలు వారు అనుభవిస్తూ కూడా దేవుని నిర్లక్ష్యం చేశారు. వారి జీవితాల్లో చేసింది ఏంటంటే దేవుని నిర్లక్ష్యం చేయటం మాత్రమే కాదు, కానీ అన్య దేవతలను, ఇతర దేవతలను వారు పూజించినట్లుగా మనం అక్కడ చూస్తాం. దేవునికి విసుగు పుట్టించారు. వారు హీన దశకు చేరేటట్లుగా దేవుడు వారిని చేసినట్లుగా కూడా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం కనిపెట్టాలి, గమనించాలి, గ్రహించాలి. ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి మరొక సత్యాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. మరి వారందరూ కూడాను బాధపడుతూ కొండలలో, గుహలలో, బొరియలలో దాక్కుంటూ మరి మిద్యానీయులకు భయపడి వారందరూ కూడాను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో దేవుడు మరొకసారి వారికి ప్రత్యక్షమవుతున్నాడు. 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మరి 14వ వచనంలో మనం చూసినప్పుడు మరి యెహోవా అతని తట్టు తిరిగి అనే మాట మనం చూస్తాం. అంతకు ముందు ఒక దేవదూత వచ్చి అతన్ని పలకరించినట్లుగా మస్తకి వృక్షం కింద కూర్చున్నప్పుడు అని 14వ వచనంలో మనం చూస్తాం. 11వ వచనంలో మనం చూస్తాం. 11వ వచనంలో వారందరూ కూడాను మరి భయంతో గానుగ చాటును కూర్చుండి, గిద్యోను అయితే గోధుమలు దుల్లగొట్టుకున్న సందర్భంలో దేవదూత వచ్చినట్టుగా చూస్తాం. ఇక్కడ మరి ఒక 2 వచనాలు దాటిన తర్వాత 14వ వచనంలో యెహోవా అతని తట్టు తిరిగి అనే మాట అక్కడ మనం చూస్తాం. జ్ఞాపకం పెట్టుకోనండి, మరొకసారి చెప్తున్నాను, ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. పాత నిబంధనలో ఎక్కడైనా యెహోవా దూత అన్న మాట కనిపించింది అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత, పాత నిబంధనలోని ప్రత్యక్షత అని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్టోఫెనీ అంటారు. థియలాజికల్ టర్మ్ దీనికి ఏమిటి అంటే క్రిస్టోఫెనీ అనగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాత నిబంధన ప్రత్యక్షత. ఆయన అబ్రహాము పుట్టక మునిపే ఉన్న దేవుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ప్రత్యక్షమైన ఒక విధం ఏమిటి అనగా ఆయన దూతగా ప్రత్యక్షమయ్యాడు. సింగులర్, ఏకవచనంలో మాట్లాడబడింది. దూతలు కాదు, దేవుని దూత, యెహోవా దూత అన్న నామకరణం మరి ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. దీన్ని మనం నేర్చుకోవాలి. పాత నిబంధనలో చాలా సన్నివేశాలు ఉన్నాయి. యెహోవా దూత ప్రత్యక్షమై మరి ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేస్తూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది అవతారం కాదండి. మరి రాక్షసులను చంపి తన శిష్యులకు మేలు చేసిన సందర్భాల్లో వచ్చిన అవతారాలు కాదు ఇది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి ఆది నుంచి ఉన్నవాడు. ఆయన అబ్రహాం పుట్టక మునిపే ఉన్న దేవుడు. ఆయన సృష్టికి పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి మరి వారందరూ కలిసి చేసినటువంటి ఆ సమాలోచన సభలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తాం. కాబట్టి మనము వెళ్ళి మనుషుల్ని తయారు చేద్దాం అన్న భావన మనకు ఆదిలోనే కనబడుతుంది. అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఈ ముగ్గురు కూడాను ఎవర్ లాస్టింగ్, ఎవర్ లివింగ్. వారు ఎప్పటికీ జీవిస్తూ ఉన్నవారు. వారికి మరణం అంటూ లేదు, వారికి జీవం ప్రారంభం అంటూ లేదు. ప్రారంభం అంతం అనేది లేనివారు. వారు నిత్యులు. వారు ఎవర్ లాస్టింగ్, నిత్యత్వం ఉండేవారు. వారు
అందులో భాగంగానే యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలు అనగా తన యొక్క శరీర ఆకారం తీసుకొనక ముందుగా ఆయన ఏ విధంగా ప్రత్యక్షమయ్యారంటే పాత నిబంధనలో మరి దేవుని దూతగా ప్రత్యక్షమయ్యారు. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే మరి గిద్యోను దగ్గరకు వచ్చి పలకరిస్తూ ఉన్నాడు. అంతకు ముందు 11వ వచనంలో బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన వాడా అని పిలిచిన వాడు కూడా ఆయనే. నువ్వేం చేస్తున్నావు? మీరు చాలా బలవంతులుగా ఉండాలి, ఎందుకు మీరు ఇలా తయారయ్యారు అన్నట్లుగా ఆయన బలము కలిగిన పరాక్రమము కలిగిన వాడా అని పిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు 14వ వచనంలో చూడండి దయచేసి ఆ మాటను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము అని చెప్తున్నాడు. బలం తెచ్చుకో, వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించే కాలం ఆసన్నమైంది. అనగా మీరు పెట్టిన మొర నా చెంతకు చేరింది, మీ యొక్క మార్పును నేను చూస్తూ ఉన్నాను, కాబట్టి ఈ సమస్యలో నుంచి, ఇబ్బందులో నుంచి నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను అంటున్నాడు ప్రభు. ప్రియమైన వాళ్ళారా, మన జాలి కలిగిన, కనికరం కలిగిన, కృప కలిగిన మన దేవుడు ఆయన మరొకసారి ఇక్కడ తన స్వభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము ఆయన వైపు తిరుగుతామో, ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేయటం మొదలు పెడతామో, ఎప్పుడైతే మన యొక్క ఆ కష్టంలో నుంచి, మనం తెచ్చుకున్న ఇబ్బందిలో నుంచి ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తామో, మన మొర విని ఆయన మనకు జవాబిచ్చే దేవుడు అని ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున నువ్వు అనవసరమైనవి ఏమన్నా, దేవునికి దూరంగా ఉండే పనులు ఏమన్నా చేసి నీకు నువ్వుగా కొన్ని ఏదైనా తెచ్చుకొని ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని, ఆయన నీ వైపు చూస్తున్నాడు, ఆయన నీ తట్టు తిరుగుతున్నాడు. నీ వైపు తిరిగే దేవుడు ఆయన. ఆయన వారి తట్టు తిరగగా అని వాక్యంలో కనబడుతుంది. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవున్నట్లుగా ఆయన వారికి సహాయం చేసినట్టుగా కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి మనము ఆయన వైపు చూచినప్పుడు మనం సిగ్గుపడం, మన తలను పైకెత్తుతాడు ఆయన. మనము లజ్జింపకపోదుము అంటాడు అక్కడ. దేవుని వాక్యంలో ఈ మాటలన్నీ చూస్తాం. ఆయన్ను చూచిన వారు, ఆయన వైపు తిరిగిన వారు, ఆయన తట్టు తిరిగిన వారు, ఆయన మన తట్టు తిరగగా ఆయన తట్టు మనం తిరిగినప్పుడు జ్ఞాపకం పెట్టుకోనండి, మనం ఎప్పుడు కూడా సిగ్గుపడం, ఏ విషయాల్లో కూడా సిగ్గుపడం. లేదు అంటే పోయి దాక్కుంటాం, ఇక ముసుకేసుకుంటాం, లేకపోతే అప్పుల వాడు కనబడితే దాక్కుంటాం, అనవసరమైన మాటలు మాట్లాడిన వారు కనబడితే ముఖం చాటేస్తాం. ఈ స్వభావం, ఈ లక్షణాలు, ఈ ఎగ్గొట్టే లక్షణాలు కానివ్వండి, అనవసరమైన ఆలోచనలు కలిగిన జీవితాలు కానివ్వండి, వచ్చాయి అంటే మీరు దేవునికి దూరం అయ్యారు అని అర్థం అన్నమాట. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నావా? అదొకసారి ఆలోచన చేసుకో. అన్ని విషయాలు నువ్వు నమ్మకంగా లేవు అంటే ఎక్కడో తేడా పడుతూ ఉంది. ఏదో నువ్వు సమస్యల్లో ఉన్నావు, నీకు నువ్వుగా కొన్ని తెచ్చుకున్నావని మరి అర్థం. అది దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, గ్రహించాల్సింది, మనుషుల్ని మనం చూడలేకపోతున్నాం, మనుషుల ముందు మనం నిలబడలేకపోతున్నాం అంటే జ్ఞాపకం పెట్టుకునండి, మనం ముఖం చాటేస్తున్నామంటే జ్ఞాపకం పెట్టుకునండి, దేవుణ్ణి కూడా మనం చూడలేం. మనుషుల్ని చూడలేని నీవు దేవుణ్ణి కూడా చూడలేవు. కానీ జ్ఞాపకం పెట్టుకో, ఎప్పుడైతే నీ పొరపాటును తెలుసుకొని ఆయన వైపు తిరుగుతావో, ఆయన నీ తట్టు తిరుగుతాడు. అప్పుడు ఆయన నీకు చేయాల్సిన మేలు చేస్తాడు, ఆయన నీకు చేయాల్సిన ఉపకారం చేస్తాడు ఆయన. ఈ రోజున దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చక్కని ఉదాహరణ మనకు కనబడతాను. యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రత్యక్షమై ఆయన తట్టు తిరిగి, బలం తెచ్చుకో, వెళ్ళి నీవు ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసి మిద్యానీయుల చేతి నుంచి వారిని విడిపించమంటాడు. మిద్యానీయులు విస్తారమైన వారుగా ఉన్నారు, అప్పటికే చాలా పెద్ద సైన్యముగా వారు ఉన్నారు. పెద్ద సైన్యముగా ఉండి వారు మీదికి వస్తూ ఉండగా, ప్రభు నేను ఎలా చేయగలను? మేము దాక్కుంటూ ఉన్నాం, మేము చాలా కొద్ది మందిగా మాకు కనబడుతున్నాం, మేము అక్కడక్కడ చెదిరిపోయాం, మేమందరం ఒక్క దగ్గర కూడా లేము, మా పరిస్థితులు ఏమి బాగా లేవు, అందులో నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా పరిస్థితులు ఏంటి ప్రభు? ఈ పరిస్థితిలో నన్ను వెళ్ళి మరి యుద్ధం చేయమంటావేంటి ప్రభు? ఇది మన ఆలోచన, మనుష్య ఆలోచన. మనుషులు చాలాసార్లు ఇదే విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రభు ఏంటి నా పరిస్థితి?
నేనేమన్నా చేయగలనా? ఇది నా వల్ల అవుతుందా? మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. మనల్ని మనం ఎన్నిక చేసుకో మనం చాలాసార్లు. నా దగ్గర ఆ శక్తి లేదు, నా దగ్గర ఆ బలం లేదు. వాస్తవమేనండి, మనుషులముగా మన దగ్గర ఆ బలం లేదు, మనుషులముగా మన దగ్గర ఆ శక్తి లేదు. కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇక్కడ అదే మాట అంటాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతూ అంటాడు, నిన్ను పంపిన వాడను నేనే అంటాడు. ఆ 14వ వచనంలోని ఆ తరువాత మాట, ఇశ్రాయేలీయుల నుండి విడిపింపుము లేక రక్షింపుము అని ఏమంటున్నాడు అంటే, నిన్ను పంపిన వాడను నేనే. నేనే అన్న పదం చాలా ప్రాముఖ్యమైనది. నేనే అనే మాట దేవుని యొక్క అసలైన పేరు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాలని, ఆయన అదృశ్య లక్షణాలని మనకు చూపించే ఒక శ్రేష్టమైన నామం. యేసు నామములో ఆ శక్తి ఉంది. యేసు నామములో మరి ఏదైనా పారదోలబడుతుంది. యేసు నామములో ప్రతి ఒక్కటి కూడా మనం జయించగలుగుతాం. ఎప్పుడు అనగా ఆ నామాన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన పేరట మనము నిలబడినప్పుడు, ఆయన పేరును నిలబెట్టినప్పుడు, ఆయన పేరుపై ఆధారపడినప్పుడు. ఆయన ఎవరు అనగా నేనే అనే దేవుడు. పాత నిబంధన కాలములో ఆయన చాలాసార్లు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆయన చేసే పనులను బట్టి ఆయన నన్ను చూచాడు కాబట్టి ఎల్ రోయి దేవుడు అన్నారు. ఆయన నా పక్షముగా బలమిచ్చాడు కాబట్టి ఎల్ షడ్డాయి దేవుడు అన్నారు. చాలామందికి ఆయన తన పేరు చెప్పలేదు. యాకోబు అడిగాడు, ప్రభు నీ పేరేంటో చెప్పవా నాకు అంటే, నా పేరెందుకు అడుగుతున్నావు అంటాడు. 32వ అధ్యాయం ఆదికాండంలో అంటాడు, నువ్వు నా పేరెందుకు అడుగుతున్నావు? నా పేరు అడగకూడదే. కానీ ఇక్కడ గిద్యోనుతో నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పుకుంటున్నాడు ఆయన. ప్రాముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన స్థలంలో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే నేను వెళ్ళనంటే వెళ్ళను అని మొండికి వేసి ప్రభువుని నిలదీసి మరీ ఆయన పేరు పట్టుకున్నాడు. ప్రభు, నీ పేరు చెప్తే తప్ప నేనేం చేయలేను, నీ పేరు చెప్పాల్సిందే, నీ పేరట నేను వెళ్తాను, ఇక మీదట నీ పేరట నేను నడుచుకుంటాను, నీ పేరుతో నేను ప్రతి స్థలంలో కూడా వారిని జయించి వస్తాను. నేను నాకు శక్తి లేదు ప్రభు. అదేంటి మోషే, నువ్వు అన్నీ నేర్చుకున్నావు కదా, అన్ని విద్యలు వచ్చు కదా నీకు, నీవు ఈ యొక్క ఐగుప్తీయుల సకల భాషా విద్యలందు నువ్వు ప్రవీణుడవు కదా, నీకు అన్నీ తెలుసు కదా, అన్నీ చేయగలవు కదా నువ్వు మోషే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? లేదు ప్రభు, నా వల్ల ఏమీ కాదని నాకు అర్థమైపోయింది. 40 సంవత్సరాలు నేను ఒక మంచి యవనస్తుడిగా ఉండి అనేకమైన విద్యలు నేర్చుకున్నాను, కానీ నేను నేర్చుకున్నవి ఏవి కూడా నాకు సహాయపడవు అనేది నాకు అర్థమైంది ప్రభు. నేను నేర్చుకున్న నా స్టడీస్ కానీ, నేను సంపాదించుకున్న నా ఉద్యోగం కానీ నా కుటుంబాన్ని నడిపించలేదు అనేది తెలుసుకున్నాను ప్రభు. నా పిల్లలను నేను పెంచలేదు అనేది, నా విద్యలో ఇదేది కూడా నేను నేర్చుకోలేదు ప్రభు. ప్రియమైన వాళ్ళని గ్రహిస్తున్నామా దీన్ని మనం? నీ ఉద్యోగం కానీ, నీ యొక్క విద్య కానీ ఏది కూడా నీ కుటుంబాన్ని నడిపించగలిగేవి కావు అని జ్ఞాపకం చేస్తున్నా. అవేవి కూడా మీకు సహాయపడవు అని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మన కుటుంబ జీవితాన్ని నడిపించుకోవాలన్నా, మన ఉద్యోగంలో మనం రాణించాలన్నా, మనం ఇంకేదన్నా చేతి పని చేయాలి అన్నా, మనకు కావలసిన బలం కానీ, ఆరోగ్యం కానీ, శక్తి కానీ ఇవన్నీ కూడా ఇవ్వగలిగిన దేవుడు మనకు చాలా ప్రాముఖ్యం. ఈ ఆదివారాన్ని ఆయన ఆరాధించడానికి వచ్చాం, ఆయన స్తుతించడానికి వచ్చాం, ఆయన స్తుతించాం, ఆరాధించాం, బల్లాలు పాలు పొందాం. అది అనుభవపూర్వకంగా నువ్వు చేస్తున్నావా లేదని అడుగుతున్నాను నేను. నా ప్రభు నాకున్నాడు, నా తోడుగా ఉన్నాడు, నా పక్షముగా ఉన్నాడు ఆయన అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజున దేవుని వాక్యంలో స్పష్టంగా ఈ మాటలు మనం చూస్తున్నాం. ప్రభు ఏమంటాడంటే నిన్ను పంపిన వాడను నేనే అంటాడు. మోషే అడిగినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలోని 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను. నేనే అనగా అర్థం ఏమిటి అంటే, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను, ఐ యామ్ దట్ ఐ యామ్ అంటాడు ఆయన. నేను ఉన్నవాడను అనగా నాకు ఆది లేదు, నాకు అంతం లేదు, నేను ఎప్పుడూ ఉండేవాడిని, ఉన్నవాడను నేను అని మాట్లాడతాడు అక్కడ. అది ఆయన పేరు.
అనగా ఈ సృష్టి అంతటికి కానివ్వండి, ఈ మనుషులందరికీ కానివ్వండి ఆది అంతం ఉంది, కానీ నాకు ఆది లేదు, నాకు అంతం లేదు. నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, నేను ఉన్నవాడను. నా పేరేంటంటే ఉన్నవాడను. దట్స్ వాట్ మై క్యారెక్టర్ ఈజ్. అలాంటి గొప్ప దేవుడను నేనున్నాను, అలాంటి శక్తి కలిగిన దేవుడను నేనున్నాను, అలాంటి మంచి దేవుడను నేను నీకున్నాను. ఎవరు పోయినా, ఎవరు ఉన్నా, ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా నేను ఉన్నవాడను. మోషేతో దేవుడిచ్చినటువంటి మాట. నిర్గమకాండం 3వ అధ్యాయంలోని 14వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఆ 2 వచనాలు అయిన తర్వాత, 2 అధ్యాయాలు అయిన తర్వాత మళ్ళీ 6వ అధ్యాయానికి వస్తే, నిర్గమకాండం 6వ అధ్యాయంలో, మరియు దేవుడైన యెహోవా మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. అనగా ఆయన పేరును మళ్ళొకసారి రిపీట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ప్రభు. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మోషేతో, మోషే నేనే యెహోవాను. ఇక ఆయన అక్కడి నుంచి నేనే 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 ఉన్నాను, నేనే అనే పదాన్ని సంబోధిస్తూ వస్తాడు. నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అంటాడు అక్కడ. 3వ వచనం, నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను, నేనే. ఇక్కడ అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు, గిద్యోనుతో అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే సర్వశక్తి గల దేవుడను, నేను, నాకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, నేను అన్నీ చేయగలను. అడిగావు కదా ఇప్పుడే నన్ను. అప్పుడే గిద్యోను అడిగాడు. యెహోవా దూతతో గిద్యోను వేసిన ప్రశ్నలు, ఆ దేవుడు ఏమాయను, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, మేము ఎన్ని బాధలు పడతా ఉంటే, మేము ఎన్ని కష్టాలు పడతా ఉంటే ఆయన అద్భుత కార్యాలు ఏమయ్యాయి, ఆ అద్భుత కార్యాలు చేయగల దేవుడను నేనే. ఆయన ఏమాయను అని అడిగావు కదిగో నేనే ఉన్నాను, నేనే వీటన్నిటికీ కారణం. నేను తప్ప నువ్వు చేయగలిగేది నీ జీవితంలో ఏదీ లేదు, నీ వల్ల అయ్యేది ఏదీ లేదు. నేను అన్న పదం దేవుడు అక్కడ పదే పదే వాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళొకసారి గిద్యోనుతో అదే మాట మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పంపుతున్నాను, నేనే నిన్ను పంపుతూ ఉన్నాను. మరి చూడండి అక్కడ చక్కగా మాటను రాశాడు, నిన్ను పంపిన వాడను నేనే అని మళ్ళీ వాడాడు. గిద్యోను నిన్ను పంపిన వాడను నేనే అనగా, నేను ఏదైనా చేయగల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, ఈ మిద్యానీయుల చేతి నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడను, నాకు ఏది అక్కరలేదు, నా శక్తి సామర్థ్యాలు నువ్వు శంకించాల్సిన అవసరం లేదు, నేను ఎలా జయిస్తానని నీ గురించి నువ్వు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ పోరాటంలో, నీ యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే దేని గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను నీ యుద్ధం చేస్తాను ప్రభు అనే మాట. నేను కదా నీ యుద్ధం చేసేది. మన సంఘ వాగ్దానం, ఈ సంవత్సరం సంఘ వాగ్దానం కూడా అదే కదా. మనుష్యులు మీకు భయపడతారు. ఎప్పుడైతే మీరు నాకు లోబడతారో మనుషులు మీకు భయపడతారు. నేనే అనే దేవుడను, సర్వశక్తి గల దేవుడను. మనుషులతో నాకు పని లేదు, మనుషులతో నాకు పోరాటం లేదు, మనుషులతో నాకు అసలు పోలికే లేదంటాడు దేవుడు. ఏ విషయంలో కూడా నేను పోల్చుకోవాల్సిన అవసరం లేదు మనుషులతో. నేనే, అన్నిటికీ నేనే. ఆది నేనే, అంతము నేనే, అల్ఫా నేనే, ఒమేగా నేనే. ఎంత శ్రేష్టమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రోజున ఎలాంటి మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. ఆరాధిస్తున్నామా? ఆయన్ని ఘనపరచడానికి ఆదివారం తీసుకుంటున్నాం, సమయం తీసుకుంటున్నావా? ఇంకా దేవుణ్ణి లెక్క చేయకుండా ఉంటున్నావా? దేవుడన్నా, ప్రార్థన అన్నా, ఆయన సన్నిధి అన్నా, ఆయన మాటలు అన్నా ఇంకా లెక్కలేని తనం నీకుందా? లేక సర్వశక్తి గల దేవుడైన ఆయన నా పక్షముగా యుద్ధమాడి కార్యాలు చేసి నాకు విజయం అనుగ్రహించే దేవుడు నాకున్నాడన్న నమ్మకం, విశ్వాసం నీ జీవితంలో ఉందా? అప్పుడు ఇక గిద్యోను అంటున్నాడు, ప్రభా నువ్వే అయితే ఇది, ప్రభా ఇది నువ్వే అయితే. ఒక్క నిమిషం ఆగండి.
మా ఆచార ప్రకారంగా, నేను నేర్చుకున్న ప్రకారంగా, నాకు తెలిసిన ప్రకారంగా మాకు ఒక అలవాటు ఉంది, అలవాటు చేస్తాను నేను. ఒక్క నిమిషం ఉండండి ప్రభుని అడుగుతున్నాను. ఆగండి. చాలా చక్కని సన్నివేశం. ఒక చిన్న పిల్లాడిలాగా మరి ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. ఈ మనస్సే ప్రభు కూడా కోరతాడు. ప్రభు ఇది నువ్వే అయితే ఒక్క నిమిషం ఆగండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, ఒక్క నిమిషం ఆగండి, అర్పణ తీసుకొని వస్తాను ప్రభు. నా అర్పణ అంగీకరించి వెళ్ళరా మీరు? నా అర్పణ తీసుకోరా ఒకసారి? ఒక్క నిమిషం ప్రభు, ఆగండి. ఇది నువ్వే అయితే నాకు ఒక ఆనవాలు కనబరచండి, నాకు ఒక సూచన కనబరచండి. కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇదంతా దేవుడు చెప్పిన తర్వాత కూడా వినటం మనిషికి అంత తేలికైనది కాదు అని అర్థమవుతా ఉంది ఇక్కడ మనకు. దేవుడు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకా నమ్మకం కుదరట్లే. గిద్యోనికి నమ్మకం కుదరట్లే. ఎందుకంటే దేవుణ్ణి సాక్షాత్తుగా ఆయన చేసిన కార్యాలను చూడని తరం ఇది. ఈ రోజున చూసి నేర్చుకుంటావో, చెప్పుతూ ఉండగా చెప్పగా విని నేర్చుకుంటావో నీ చేతుల్లో ఉంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం రాసింది కదా. ఇప్పటికైనా నీకు కుదురుతూ ఉందా? ఇప్పటికైనా నువ్వు నేర్చుకుంటూ ఉన్నావా? ఇప్పటికైనా ప్రభు ఏం చెయ్యగలడో గ్రహిస్తూ ఉన్నావా నీ జీవితంలో? గిద్యోను అంటాడు, ప్రభు ఒక్క నిమిషం ఆగండి, నాకు ఒక ఇంకా సూచన కనబడాలి, నాకెందుకో మరి చెయ్యాలనిపిస్తుంది, కానీ ఎక్కడో నా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ప్రభు. మనుష్యుని ప్రభు నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు గుర్తెరిగి, మన స్థితిగతులు గుర్తెరిగి ఆ ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడేమో, శ్రేష్టమైన నామము కలిగిన దేవుడను, నేనే ఉన్నవాడను అని ప్రభు నీతో మాట్లాడుతుండగా, దేని విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళు. మిద్యానీయులను ఒక్క మనుష్యుని హతం చేసినట్టు హతం చేస్తావు, వెళ్ళు అని దేవుడు చెప్తుండగా, అసాధ్యమైన మాటలు చెప్తూ ఉండగా, నువ్వు విన్నా నమ్మలేని మాటలు నీకు చెప్తూ ఉండగా, ఇది నీ జీవితంలో చేస్తాడు, ఇది జరగదు అనుకుంటున్నావు నువ్వు, ఇది జరుగుతుంది. ఇది అసాధ్యం ప్రభు అనుకుంటున్నావు, కానీ దేవుడు దీన్ని చేసి చూపిస్తాడు. దాన్ని నువ్వు నమ్మాలి. ఇప్పుడు సూచన ఒకటి చూపియరా ప్రభు? నేను కొన్ని వచనాలు మీ కొరకే చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరుచుము. 17వ వచనం నుంచి చదువుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. అయ్యా, నాకు ఒక సూచన కనబరచండి, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణము బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమీ అని వేడుకుంటూ ఉన్నాడు. అనగా, ప్రభు నువ్వు చాలా రోజులు కనబడ్డావు, వచ్చావు కదా, ఇన్ని రోజులు మీకు అర్పణలు అర్పిస్తూ వచ్చాం, ఇన్ని రోజులు మీరు చేసిన మేలులకు కృతజ్ఞులమై నిలబడుతూ వచ్చాం మేము. కాబట్టి ఈ సమయంలో ప్రభు మరి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను, ఒకసారి నా అర్పణ తీసుకుని వెళ్ళరా? ఏదన్నా ఒక సూచన కూడా నాకు కనబరచరా? మిమ్మల్ని ఖాళీ హస్తాలతో నేను చూడలేను, మిమ్మల్ని ఖాళీ హస్తాలతో నేను దర్శించలేను అన్న భావన అన్నమాట. ఒట్టి చేతులతో ఆయన సన్నిధిని మీరు కనబడకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారం ఏమిటంటే, ఏదో ఒకటి చేతిలో తీసుకుని దేవునికి అర్పణముగా, కానుకగా తీసుకుని వచ్చేవారు. దేవుణ్ణి దర్శించాలి అంటే వారి జీవితంలో ప్రతిసారి చేయాల్సిన పని ఏమిటంటే, ఏదో ఒక కానుక తీసుకుని ఖాళీ చేతులతో దేవుని మందిరానికి వచ్చేవారు కాదు. వారు దేవుణ్ణి గౌరవించే విధం, ఆయన్ను సన్మానించే విధం ఒకటి. అది ప్రభువుని సన్మానించడానికి వారు చేసే భావన, చూపే భావన ఒకటే, గ్రాటిట్యూడ్. అది ఒక అర్పణ తెచ్చిపెట్టేవారు. త్వరగా లోపలికి వెళ్ళి మేకపిల్లను సిద్ధం చేసి, పొంగని భక్ష్యాలను సిద్ధం చేసి పట్టుకొని వచ్చారు బయటికి.
అయ్యా ఇదిగో అర్పణ తీసుకుని వచ్చాను, అంగీకరించారా అంటే ప్రభు అంటాడు, ఆ అర్పణ అంతా కూడా అక్కడ రాతి మీద ఉంచుము అన్నాడు. ఆ రాయి మీద పెట్టు. ఇదేంటి ప్రభు, మీరు తింటారని మీకోసమని నేను తీసుకుని వచ్చాను. నేను దహించే విధం వేరు, నేను దాన్ని అంగీకరించే విధం వేరు. నువ్వు అనుకున్నట్టుగా నేను అంగీకరించను ఎప్పుడు నీ అర్పణ. అర్పణ తెచ్చేది మాత్రమే నీ వంతు, అర్పణను అంగీకరించేది నా వంతు. కాబట్టి నీ అర్పణను అక్కడ రాతి మీద పెట్టు అన్నాడు. అంతేకాదు, దాని మీద నీళ్లు పోయి అన్నాడు మళ్ళీ. ఎందుకనగా నువ్వే సూచన అడిగావు కదా, నీకు సూచన చూపించాలి కదా, నా దైవత్వాన్ని చూపించాలి కదా, నా గొప్పతనాన్ని చూపించాలి కదా. అదే సమయంలో నువ్వు ఇచ్చిన అర్పణ నేను అంగీకరించాలి కదా. నా పద్ధతిలో నేను దీన్ని చేస్తాను. ఎప్పుడైతే అర్పణ రాతి మీద పెడుతూ వచ్చాడో, దాని మీద నీళ్లు పోసాడో, చూడండి దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను, తూమెడు పిండిని, పొంగని భక్ష్యములను సిద్ధపరిచి 19వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దాన్ని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవదూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసం అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమై ఆ రాతి మీద పెట్టినప్పుడు, దానిపైన నీళ్లు పోసినప్పుడు దాన్ని దహించే శక్తి, అనగా అసమానమైన దేవుని శక్తి. నీకు తెలిసిన అగ్ని నీళ్లుంటే మండదు, నీళ్లు పోస్తే ఆరిపోతుంది. అది నీ జ్ఞానం. నా జ్ఞానం ఏమిటి అంటే, ఆ మంట మండుతూ ఉన్నా పొద మాత్రం కాలిపోదు. అది నా జ్ఞానం. మోషే అర్థమైందా అన్నాడు నిర్గమకాండం 3వ అధ్యాయం. నేర్పిస్తున్నాడు మోషేతో, మోషే నీకు అర్థమైందా, నీ జ్ఞానం ఏంటో నా జ్ఞానం ఏంటో, నేనెవరు నువ్వెవరు తెలుసుకున్నావా? ఇప్పుడు కూడా గిద్యోను నేనెవరు నువ్వెవరు తెలుసుకోవాలి కదా, నా ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా, నీ అర్పణ నేను అంగీకరించాలి కదా, అంగీకరిస్తాను, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాను. అదే టైంలో నా శక్తి అంటూ కూడా నేను రుజువుపరుస్తాను. నీళ్లు పోయి అవసరమైతే ఆ నీళ్లను, రొట్టెలను, మాంసాన్ని అంతటిని దహించి వేసి ఆయన శక్తిని కనబరిచాడు, ఆయన గొప్పతనాన్ని కనబరిచాడు, ఆయన జ్ఞానాన్ని కనబరిచాడు, ఆయన సర్వశక్తి గల దేవుడని రుజువుపరుచుకున్నాడు. కర్రతో, ఆ కొనతో, కర్ర యొక్క కొనతో ఆ రాతి మీద ఉన్నటువంటి ఆ యొక్క అర్పణను తాకగానే అదంతా కూడా కాలిపోతా ఉంది. ఆ రాతి నుంచి అగ్ని వెడలి అని రాయబడి ఉంది అక్కడ. పొంగని ఆ భక్ష్యాలను, ఆ మాంసాన్ని దహించి వేసింది. ఆ ధూపాన్ని ఆయన ఆగ్రహిస్తూ ఉన్నాడు, ఆ ధూపాన్ని అంగీకరిస్తున్నాడు. నీ స్తుతి యాగం అనే ధూపం, నీ ప్రార్థన అనే ధూపం, వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. నీ స్తుతి యాగం అనే ధూపం, నీ ప్రార్థన అనే ధూపం నా సన్నిధికి వచ్చింది. కొర్నేలి, నీ ప్రార్థనలు ధూపము వలె నా సన్నిధికి వచ్చాయి. ఆ ధూపములో ఆయన అదృశ్యుడాయను. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, బలమైన వాడు, శక్తి కలిగిన వాడు. నువ్వు అనుకున్నటువంటి మామూలు దేవుడు కాదు మనం నమ్ముకున్నది. ఈ రోజున ఆయన ఉన్నాడు అని గ్రహించి, ఆయన చెయ్యగలడు అని గ్రహించి, దేన్ని చూచి ప్రభు ఏమయ్యాడు, దేవుడు ఏమయ్యాడు, ఇన్ని రోజులు ఏమయ్యింది, ఈ తెగులేంటి, ఈ పరిస్థితులు ఏంటి, మా జీవితం ఏంటి
అని ప్రభు మీద చిరాకు పడకండి, ప్రభు మీద కోపగించుకోకండి. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ప్రభు తట్టు తిరగండి. ప్రభు ఒకవేళ మీ మీదన్నా, మీరేది చేసి ఉండకపోవచ్చు, చేసి ఉండొచ్చు కూడా, ఏది ఏమైనా ప్రభు ఒకవేళ మీ మీదన్నా చేసి ఉంటే, ఒకవేళ ప్రభు నేను ఫలాది చేశానంటే దాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ఆయన తట్టు మనం తిరిగినప్పుడు, ఈ రోజున మనం నేర్చుకునేది అంటే మనం ఆయన తట్టు తిరగాలి. అప్పుడు యెహోవా మన తట్టు తిరుగుతాడు. ఆయన వారి ఎడల కృప చూపించి వారికి సహాయం చేసి వారి అర్పణను అంగీకరించి వారి ఎదుట తను తాను ప్రత్యక్షం చేసుకొని, నేనే తోడుగా ఉన్నాను, మిమ్మల్ని విడిపించే దేవుడను నేనే, పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు ఏవైనా వీటన్నిటి నుంచి విడిపించగల దేవుడను నేనే అన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా ధైర్యం తెచ్చుకొని మన భవిష్యత్ జీవితంలో ముందుకు సాగుటకు దేవుడు కృపనిచ్చును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. నేనే అనే దేవుడు మాకున్నారు. యాహ్వే, ఉన్నవాడు అనువాడు అన్న నామము కలిగిన దేవుడు, యుగ యుగాలు జీవిస్తూ ఉన్న దేవుడు, ఆది అంతము, అల్ఫా ఒమేగా అన్ని కూడా నీవే ప్రభు. ఈ రోజున నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. ఈ చక్కని ఆదివారాన్ని మా జీవితాలు అనుగ్రహించారు. మరి ముఖ్యంగా ప్రభు ఈ సమయంలో నీ వాక్యంలో నుంచి నీ శక్తి ఏమిటో, నీ బలం ఏమిటో, నువ్వు చేయగలిగిన కార్యాలేంటి మేము గ్రహిస్తూ ఉండగా, నేర్చుకుంటూ ఉండగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, నీపై ఆధారపడే బ్రతుకులు, మరి ముఖ్యంగా నీ తట్టు తిరిగి, మీరు మా తట్టు తిరుగుతూ ఉన్నారని గ్రహించి మేము మీ తట్టు తిరిగి మీ అందు ఆనందించే కృప, మీ శక్తిని పొందే కృప, మీ కార్యాల కొరకు ఎదురు చూసే కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి, దర్శించి, ఆశీర్వదించమని, మరొకసారి ఈ వాక్యాన్ని ముద్రించమని, మా అందరితో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, మా సంఘం అంతటిని పేరు పేరు వస్తున్న ప్రతి ఒక్కరి మీరు ఆశీర్వదించి దీవించమని, ప్రతి ఒక్కరి ఎడల మీ కృప చూపించమని, మీ దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై ఉంచమని, మా శ్రోతలందరినీ పేరు పేరు వస్తున్న ఆశీర్వదించి దీవించమని, మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదాలు కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం ఆయన సన్నిధిలో తరలి ఉంచిన మనందరిపై సదా నిలిచి ఉండి మనల్ని దీవించి, దర్శించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.